ఈరోజు విటమిన్ సి ఉండే లెమన్ పికిల్ ఎలా చేయాలో మీకు చెప్తున్నాను. ఒక 6 పీసెస్గా కట్ చేయాలి. ఇది జ్యూస్కి ఎలా చేయాలో మీకు చెప్తున్నాను. క్లీన్ చేసి బాగా క్లాత్తో తుడిచి డ్రై చేయాలి. దీన్ని తిన్నంగా ఇలాగా 4 పీసెస్గా కట్ చేయాలి. ఒకవేళ 8 అయినా చేయొచ్చు. నేను ఇక్కడైతే 4 చేస్తున్నాను. ఇదే టైంలో ఈ సీడ్స్ కూడా ఇప్పుడే రిమూవ్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఇలాగ కట్ చేసాక ఇంకొక రిమైనింగ్ లెమన్స్ ఇలాగా అడ్డంగా చేసి జ్యూస్ ఇందులో వేయాలి. ఎంత చేసినా ఇంకా ఉంటుంది. బాగా చేత్తో కూడా పిండిస్తే మీకు ఇంకా జ్యూస్ వస్తుంది. ఇది విటమిన్ సి కాబట్టి హెల్త్కి చాలా మంచిది రోజు తింటే. ఇక్కడ 9-10 లెమన్స్కి నేను ఒక 5 బిగ్ స్పూన్స్ వేస్తున్నాను. సాల్ట్, హల్దీ కూడా 2 స్పూన్స్ వేస్తున్నాను. బాగా మిక్స్ చేయాలి. ఉప్పు పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. ఒక డ్రై ఎయిర్ టైట్ బాటిల్లో వేసి అలాగా ఒక 7 డేస్ వరకు వదిలేయాలి. కానీ రోజు ఒకసారి ఓపెన్ చేసి తీసి మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఎయిర్ టైట్ బౌల్లో వేసేస్తాము. వీలైనంత వరకు చెయ్యి పెట్టకుండా ఉంటే మీకు స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. ఎండలోనే పెట్టాలి అని ఏం లేదు, ఉంటే పెట్టుకోవచ్చు. ఎండలో లేకపోయినా ఇది పర్వాలేదు ఈ పిక్కలు. ఎందుకంటే ఇందులో ఉప్పు పసుపు వేసాం కాబట్టి మూత వేసి ఒక 7 డేస్ ఉంచేయాలి. కానీ రోజు తీసి ఒకసారి స్పూన్తో కలిపేసి మళ్ళీ క్యాప్ వేసి ఉంచేయాలి 7 డేస్ వరకు. ఇలా పెట్టాక క్లోజ్ చేసి ఒక 7 డేస్ వరకు వదిలేయాలి. పిక్కలు 3rd డే డైలీ ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి ఒక 7 డేస్ వరకు. కలిపి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి 7th డే వరకు డైలీ ఇలాగే చేయాలి. లెమన్ పికిల్కి ఇది జాగరి వేస్తాము. సోంపు, జీలకర్ర, బ్లాక్ పెప్పర్ వేసి కొంచెం వేపుతాము. తర్వాత ఈ రెడ్ చిల్లీ వేసి పౌడర్ చేస్తాము. లైట్గా వేసి లైట్గా ఫ్రై చేయాలి. మరీ ఎక్కువ చేయకూడదు, బ్లాక్ అయిపోతుంది లేకపోతే. ఇలా ఇది మిక్సీ చేయాలి. ఈ మసాలా లెమన్ పికిల్కి జాగరీ కూడా వేస్తాము. కొంచెం వాటర్ వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఈ పికిల్ 7 డేస్ స్టోర్ అయ్యాక ఒక దాంట్లో తీసేస్తాము. జాగరీ కొంచెం ఇలా పాకం వచ్చాక, మరీ ముద్దరగా కాదు, జస్ట్ మెల్ట్ అయ్యి కొంచెం వచ్చాక కొంచెం అజ్వైన్, సాల్ట్ కొంచెమే వేసాము, ఆల్రెడీ దాంట్లో ఉంది కాబట్టి, చిల్లీ పౌడరు, ఇంగు కొంచెం, మనం చేసిన సోంపు, జీరా, రెడ్ చిల్లీ, పెప్పర్ మసాలా కలిపేస్తాము. ఆయిల్ కూడా కొంచెం వేస్తాము. ఇలాగా వేసి కలిపేస్తాము. ఈ లెమన్ పిక్కలు ఎన్ని ఇయర్స్ అయినా స్టోరేజ్ ఉంటుంది. సన్ను కూడా అవసరం లేదు. రైసు, రోటీ, ఇడ్లీతో కూడా బాగుంటుంది. ఇలా వచ్చింది. చల్లారాక ఇలాంటి ఎయిర్ టైట్ బౌల్లో పెట్టేసుకుంటే ఏమీ అవ్వదు. బాగా చల్లారాక లెమన్ పికిల్ ఇలా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చల్లారాక అప్పుడు నేను ఎయిర్ టైట్ బౌల్లో వేస్తాను. ఇలా వచ్చింది లెమన్ పికిల్. థ్యాంక్ యూ.